హలో అందరికీ. ఇవాళ మనం చిక్కుకుపోయినట్లు అనిపించే సమయాల గురించి మాట్లాడుకుందాం. అంటే మీరు చూసే ప్రతి దారి గోడ వద్దే ముగిసిపోతున్నట్లు అనిపిస్తుంది కదా. కానీ నేను చెబుతున్నాను, ఇది మీకు మాత్రమే జరగడం లేదు. మనందరికీ అలాంటి సమయాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీరు చిక్కుకుపోయినట్లు అనిపించినప్పుడు మీ మనసు కట్లకు గంతలు కట్టుకున్నట్లు అవుతుంది. మీకు కనిపించేట్లా అడ్డంకులు, సందేహాలు, పనులు జగని కారణాలే. కాని ఇక్కడో రహస్యం ఉంది. ఆ గంతలు శాశ్వతం కాదు. ముందుగా చిక్కుకుపోవడం అనేది కేవలం ఒక భావన మాత్రమే అని గుర్తించండి. అది జీవిత ఖైదు కాదు. అది ఒక సంకేతం. బహుశా మీరు ఒక అడుగు వెనక్కి వేసి విషయాన్ని మళ్లీ అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందని, లేదా మీరు ఎప్పుడూ పరిగణించని మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. అవును, అది కొత్తగా లేదా భయానకంగా అనిపించవచ్చు. కానీ చాలాసార్లు మనం మొదట నడవడానికి సంకోచించే మార్గాలే ఉత్తమమైనవిగా ఉంటాయి. ఇప్పుడు మీ రోజువారీ కార్యక్రమంలో మార్పు చేసుకోండి. కొన్నిసార్లు కొత్త కోణాన్ని చూడటానికి మీ రోజువారీ విధానంలో చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది. సూర్యోదయాన్ని చూడటానికి ఉదయం త్వరగా నిద్రలేవడానికి ప్రయత్నించండి, లేదా మీరు సాధారణంగా పట్టించుకొని పుస్తకాన్ని చదవండి. చిన్న